ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసాక టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు లావా షార్క్ 2 4G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసేది 5000 mAh బ్యాటరీతో పాటు మంచి ఫీచర్స్ అనేసి అయితే అనిపించింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 7000 రూపాయలు ఉంది. 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. సో ఇక్కడ షార్క్ 2 అయితే వచ్చి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ మీకు యూనియస్ వస్తే వాళ్ళ T70-50 ప్రాసెసర్తో పాటు వస్తుంది. మిగతా అడిషనల్ ఫీచర్స్ అయితే 50 MP కెమెరాతో పాటు వస్తుంది. 50 రేటింగ్ 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు వస్తుంది. 18 వాట్స్ ఛార్జర్ వస్తుంది. చాలా మంచి ఫీచర్స్ అనేవి. దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మనం గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళు అయితే టెస్టింగ్ చేస్తారు యాప్ బిల్డర్ ఫీచర్ని అయితే మాత్రం. సో ఇది మల్టీ టాస్కింగ్ ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, దానిలో మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి ఇంకా బెటర్గా ఆప్టిమైజ్డ్ అయితే అని అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అనమాట. సో నథింగ్ ఫోన్ 3A లైట్ గురించి అయితే ఛాన్సాల నుంచి చెప్తూనే ఉన్నాను. కొన్ని అప్డేట్ ప్రకారం చూసుకుంటే గ్లోబల్ లాంచ్ చూసుకుంటే మాత్రం October 29th రావచ్చు అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మినిటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ మాలియా G615 MC2 GPతో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 8GB RAM వేరియంట్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయట పడ్డాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే MX Linux నుంచి అన్నమాట. సో MX Linux అనేది ఈ మధ్య కాలంలో లైక్ 3rd ప్లేస్ ఉంది లినక్స్ ర్యాంకింగ్కి ప్రకారం చూసుకుంటే. ఈ MX Linuxలో ఇది వచ్చేసరికి అయితేనేమో MX Linux 25 రిలీజ్డ్ క్యాండిడేట్ వర్షన్ ఏదైతే ఉందో నార్మల్ అంటే రిలీజ్ క్యాండిడేట్ వర్షన్ అనేసి 1 తీసుకొచ్చింది. అంటే నార్మల్గా టెస్టింగ్ చేస్తారు కదా, టెస్టింగ్ చేసేసుకొని ఏమైనా ఎర్రర్స్ బగ్స్ ఏమైనా ఉంటే ఇట్లా ఫైండ్ అవుట్ చేసి MX Linux వాళ్ళ టీం వాళ్ళకి ఇన్వైట్ చేయండి. సో యావరేజ్ కన్జ్యూమర్స్కి అయితే కాదు, కానీ ఎవరైతే లినక్స్ మీద ఓఎస్ల మీద టెస్టింగ్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనుకోవచ్చు. సో స్టేబుల్ వర్జన్ లాంచ్ కాగానే మీకు అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళైతే ఒక బ్లూంబర్గ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఆర్టికల్ వచ్చింది ఏంటంటే యాపిల్ వాళ్ళ మ్యాప్స్ ఉంది కదా, దాంట్లో సర్చ్ యాడ్ తీసుకొస్తానైతే అంటే రాబోయే సంవత్సరాల్లో సర్చ్ యాడ్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అంటుంది. బిజినెసెస్కి గ్రో అయ్యే అవకాశం ఉంది. లైక్ రెస్టారెంట్స్ రీటైలర్స్ సర్చ్ రిజల్ట్స్ వచ్చే ఏమంటారు సర్చ్ రికమెండేషన్స్ రానికే యాడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించి న్యూస్ కూడా మాత్రమే AMD నుంచి అనమాట. సో AMD వాళ్ళైతే మళ్ళీ రీబ్రాండ్లు స్టార్ట్ చేసారు. సో ఏమనాలని అర్థమైతే లేదు. AMD వాళ్ళ Ryzen 10 అండ్ 100 సిరీస్ని అయితే అనౌన్స్ చేసారు. ఇక్కడ Ryzen 10 సిరీస్ వచ్చేసరికి Zen 2 ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. అండ్ Ryzen 100 వచ్చేసరికి అయితేనేమో Zen 3+ ఆర్కిటెక్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో రాబోయే రోజుల్లో కొత్త ప్రాసెసర్లు ఏవైతే లాంచ్ అవుతున్నాయో అవి వీటిని మీద ఉంటుంది. ఇక్కడ 100 కనిపించిందంటే మాత్రము మీకు Zen 3+ ఉంటుంది. లైక్ 10 అవి ఉంటాయి ఇట్లా 10 30 20 అట్లా ఉంటాయి ఇట్లా మీకు Zen 2 ఆర్కిటెక్చర్ అనేది అర్థమైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు వన్స్ అగైన్ మళ్ళీ లాంచ్ చేసారు. AMD వాళ్ళు Ryzen 5 7500X 3D ప్రాసెసర్ని తీసుకొచ్చారు. నార్మల్ 7500 చాలా మంచి ప్రాసెసరే, బాగా డిమాండ్లో కూడా ఉంటే. సో ఈ ప్రాసెసర్ని వీళ్ళు తీసుకొచ్చి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు అనుకోవచ్చు మనకి. సో నార్మల్గానే 7500 ప్రాసెసర్ మనకు ఆల్రెడీ ఉంది మార్కెట్లో. దీని ఇంకొంచెం లైక్ X3D కోర్స్ ఎక్కువ ఇచ్చేసి 192 క్యాష్ మెమరీతో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది గేమ్ వచ్చేసరికి 15 సంవత్సరాలు పాతది. స్టీమ్లో ఆఫర్ వస్తుంది అనమాట. లైక్ హ్యాలోవీన్ ఆఫర్ ఉంది కదా, డైయింగ్ లైట్ అనే గేమ్ ఏదైతే ఉందో స్టీమ్ ఆఫర్లో 299 రూపీస్కి ఉంది. సింపుల్ చెప్పాలంటే 300 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ ఇట్లా పర్చేజ్ చేసుకోకపోతే పర్చేజ్ చేసుకోండి. ఓల్డ్ గేమ్ కాబట్టి ఇప్పుడున్న లేటెస్ట్ ఒక 5 సంవత్సరాలు బ్యాక్ ఉన్న హార్డ్వేర్ అయినా సరే స్మూత్గా రన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించి చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేశారు హేలో కాంబాట్ ఇవాల్వ్ రీమేక్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది 2026కి వస్తుంది. అండ్ ఇంకోటి కూడా కన్ఫర్మ్ ఏం చేశారంటే హేలో గేమ్ అవుతుందో ఫస్ట్ టైం PlayStation 5 కూడా వస్తుంది. అండ్ ఆల్సో PCకి కూడా అవైలబుల్ ఉందనేసి అయితే అంటే ఇది Unreal Engine 5న రీబిల్డ్ చేస్తున్న మనిషి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో చూడాలి, హేలో గేమ్ అయితే చాలా బాగానే ఉంటుంది. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో నచ్చింది మంచి అనిపించిందంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.